నిమిషమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నతించదాని దోజకై ప్రాణం సుమించదాని కోసమై కాలం నతించదాని దోజకై స్నానం చేయాలి, బస్సు ఎక్కాలి, కాలేజ్కి వెళ్ళాలి. బాత్రూంలో పాటలు, బ్రేక్ఫాస్ట్ తో మాటలు, అమ్మ ముందు వండర్లు, నాన్న ముందు బ్లండర్లు, పాకెట్ మనీకి టెండర్లు. ఇక బస్సులకై వెయిటింగ్, ఫుడ్ కోర్ట్ ఫైటింగ్, క్యాంటీన్ మీటింగ్. ఇక బస్సులకై వెయిటింగ్, ఫుడ్ కోర్ట్ ఫైటింగ్, క్యాంటీన్ మీటింగ్. చిల్ చిల్ చిగా, 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 చిల్ చిల్ చిగా. టీచర్స్ తో క్లాసులు, క్లాసులో మాసులు, SMS లో మాటలు, MMS తో ఆటలు. టీచర్స్ తో క్లాసులు, క్లాసులో మాసులు, SMS లో మాటలు, MMS తో ఆటలు. లాస్ట్ బెంచ్ సీటింగ్, సెల్ ఫోన్ తో గేమింగ్, ఇంటర్వెల్ కే వెయిటింగ్. లాస్ట్ బెంచ్ సీటింగ్, మ్యాగజైన్స్ రీడింగ్, ఇంటర్వెల్ కే వెయిటింగ్. చిల్ చిల్ చిగా, చిల్ చిల్ చిగా, చిల్ చిల్ చిగా, చిల్ చిల్ చిగా. పొద్దులేగాలి, స్నానం చేయాలి, ఐమాక్స్ లో సినిమాలు, మార్నింగ్ లో మ్యాచ్నీలు, అలీలో బౌలింగ్, ఫుడ్ కోర్ట్ లో డేటింగ్. Hey Billa, what man? This guy lent illa. Ni confirmation illa. The Billa, illa, illa, hey. The Billa, hey, hey.
కోరుకున్నా కోరికల వాళ్ళన్నా చేరువైనా చీకలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా చలించని తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించని డియర్ మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
బ్యాంకులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా,
ఈ సంతోషంలో నేను ఒక పాట పాడాలనుకుంటున్నాను. వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే వైష్ణవి భాగవతే పాపాహి మహని మాయాత్మికే పాపాహి మహనీయ తీర్థ సంపాదము సుకృత సమి మా పాహి సుజ్ఞ సంవర్ధిని వైష్ణవి భాగవి భాగదేవి శారదా సత్యము ఆలోచనామృతము సాహిత్యము సవిత విధాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సరసర చోపిని సారసలోచిని వాణి. నేను 6th క్లాస్లో ఇక్కడ ఐనాపూర్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు మా విలేజ్ నుండి ఎవరు లేరు, చాలా అడవిలా ఉండేది, చాలా భయపడేది. నేను చేస్తున్నాను. మళ్ళీ మేము స్కూల్లో చదువుకునే స్టేజ్లో ఫోన్స్ విడిపోయినాం, అసలు కలవడం సాధ్యం కాదు అనుకున్నాము. బట్ కాకపోతే అందరి ఫోన్ నెంబర్లు గ్రూప్ ఇలా మళ్ళీ మీ గ్రూపులను మా స్టూడెంట్స్ అందరినీ ట్యూషన్గా ఉంది అందరినీ కలవడం. మళ్ళీ ఇలాంటి రోజు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా 2002-2003 మన బ్యాచ్ ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక అభినందనలు చెప్తూ ఈరోజు మంచి సమావేశం ఏర్పరిచినందుకు మనకు చాలా సంతోషంగా ఉన్నది. ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ మనము జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం 10th క్లాస్ బ్యాచ్లో ఉన్నప్పుడు చాలా ఎంజాయ్మెంట్తో ఫస్ట్ 10th క్లాస్ వరకు అందరం చదువుకున్నాము. మన ఉపాధ్యాయులకి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉపాధ్యాయులుగా రావాలని ఈ అభినందనతో నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రైవేట్గా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ. మై నేమ్ ఇస్ లావణ్య. నా పేరు గుడిగే లావణ్య. అయినప్పుడు నేను ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను. మధ్యలో డ్రాప్, నా పరిస్థితి బాగాలేక నేను 8th 9th అసలు చదవలేదు. నారాయణ సార్ వల్ల మళ్ళీ 10th జాయిన్ అవ్వను. అంటే నాకు 3 పిల్లలు, 2 పాడియరు. చిన్న బాబు వచ్చేసి బిఎస్సి నర్సింగ్ అపోలో హాస్పిటల్, బాబు వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫ్రెండ్స్కి సార్ వాళ్ళకి నమస్కారం. నేను సిద్ధిపై ఎంపీపీఎస్ సెకండ్ ఇయర్ చేస్తుండు జార్జియాలో. ఫస్ట్ అబ్బాయి ఇంటర్మీడియట్, సెకండ్ అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయింది. నేను ఇక్కడ 9th వరకు చదువుతున్నాను. సార్ వాళ్ళందరికీ తెలుసు, మా మ్యారేజ్ కూడా వచ్చారు. 10th ఎగ్జామ్ రాశాను. అక్కడ మ్యారేజ్ అయిన తర్వాత కోవిడ్ పూర్తి చేశాను. నాకు 2 బాబులు. ఒక బాబు పెద్ద బాబు ఏమో ఫస్ట్ ఇయర్, సెకండ్ బాబు 10th. నేను తర్వాత వాళ్ళ 10th కంప్లీట్ చేసుకున్నా. వచ్చేసి మరి తోట నాకు ఒక బాబు సెకండ్ ఇయర్, బాబు ఇప్పుడు ఫస్ట్ ఇయర్. మీరేం చేస్తున్నారు? టైలరింగ్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు నా పేరు మేరు శాఖ. మా అత్తగారు సుంచలకోట, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. నా పేరు శ్రీలత కాయిత. ఫస్ట్ ఇయర్, చిన్నబాబు థర్డ్. ఈ పొజిషన్లో ఉండడానికి కారణమైన మా గురువులందరికీ జీవితాంతం ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇప్పుడు నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్న అబ్బాయి 9th క్లాస్. నేను చదువుకుంటూ ఉంటాను. ఇక్కడికి రావడం మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ రోజులకు అందరినీ కలవడం, సార్లను కలవడం చాలా ఆనందంగా ఉంది. చిన్న 10th క్లాస్.
థ్యాంక్ యూ నా పేరు చంద్రకళ. ప్లీజ్ సైలెన్స్. 6th to 10th వరకు చదువుకున్నాను. నాతోటి సో సదానందేశ్వరన్ సార్కి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము. మన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన సార్కి ఆహ్వానం పలుకుతున్నాం. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్వామి థ్యాంక్స్ కేసెస్. అవుతుంది టైం తొందరగా రావాలి. చిన్నబాబు ఫస్ట్ ఇయర్ నేను ఐదోలో ఉంటాను. అందరికీ హాయ్. ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. ముగ్గురు పిల్లలు, పెద్ద పాప బిఎస్ అగ్రికల్చర్, సెకండ్ పాప ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, బాబేమో 10th అయిపోయింది. గురువు అంటే ఎవరో కాదు, ఎగిరే గాలిపట విద్యార్థి, దానికి ఆధారంగా ఉన్న దారం గురువు. మనము ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం గురువే. మనం అందరం కలుసుకోవడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. కానీ నెల నుండి అయితే నా తలకాయ తిన్నారు. నేను నెల నుండి ఫోన్లోనే ఉన్నాను. తెలంగాణ నిద్ర కూడా లేదు. ఒక్క ఫోన్ కూడా లిఫ్ట్ చేయదు. వీళ్ళతో మాట్లాడి తలనొప్పి లేదు. మళ్ళీ స్వామి భాస్కర్ రెడ్డి దీనికి ముఖ్య కారణం. వాళ్ళైతే చాలా కష్టపడ్డారు. సో ఇది పరిచయం వేదిక. చిన్న బాబు 9th క్లాస్. చాలా చాలా ధన్యవాదాలు. మనందరం కలుసుకున్న సందర్భంగా మన ఉపాధ్యాయుల్ని బ్యాక్గ్రౌండ్ కొంచెం జరగండి, వెనక కనిపించట్లేదు. వచ్చేయండి, అందరూ వచ్చేయండి. చివరి మలుపులో we miss all the fun, we all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నీపై వేసిన పేపర్ ఫ్లైటులు, రాధ చెళ్ళు నుంచి నా బట్టు లాగిన రబ్బరు బ్యాండులు, శ్రీవాణి తర్వాత ఫోటో స్టేషన్ ఉన్నది, డ్యాన్స్ ఉన్నది, ఇంకా ముందు చాలా ఉంది. ఫ్రెండ్స్ వినండి, ఇప్పుడు మనం దిగే గ్రూప్ ఫోటో మొత్తం ప్రింట్ వస్తుంది. కావున ఎవరు కేక్ పూసుకోకండి దయచేసి. కావాలంటే ఇప్పుడు గ్రూప్ ఫోటో దిగాక పూస్తున్నాం.
కూర్చోండి కూర్చోండి, బయటికి వెళ్ళొద్దు, ఎవరు బయటికి వెళ్ళొద్దు. అయిపోయింది. స్వామి స్వామి మైకిరా రూల్ నెంబర్ 1 ఎవరు? ధన్యవాదాలు తెలియజేస్తాం. చెప్పండి అందరూ. నా పేరు భాస్కర్ రెడ్డి. చైతన్య డెవలప్మెంట్ కంపెనీలో ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ చేస్తున్నాను. వర్క్ చేసేది కరీంనగర్లో. పూర్వజన్మ సమ్మేళనానికి వచ్చినందుకు సార్ వాళ్ళందరికీ. నా పేరు కృష్ణ. నాకు ఒక బాబు పాప శృతి. నేను భారతదేశ్ అయిపోయింది. నేను మెడికల్ షాప్ అల్వా సిటీలో మెడికల్ షాప్. ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే నాన్నగారు లైన్మెన్ జాబ్ చేయడం వల్ల ఎవరికి రావడం జరిగింది. నేను చదివింది ఒకే సంవత్సరం, బట్ ఏంటంటే 10 సంవత్సరాలు చదివిన అనుభవం మరియు ఫ్రెండ్స్ కూడా అదే విధంగా నాకున్నారు. ఫస్ట్ నుంచి చదివిన ఫ్రెండ్స్ తక్కువ, 10th క్లాస్ ఒక్కటే ఎక్కువ నాకు చాలా క్లోజ్గా ఉన్నారు. సో నాకు ఇప్పటికీ కూడా నేను ఈ బయట బతకాలన్నా ఎలా ఉండాలన్నా ఆ యొక్క తెలివి నాకు 10th క్లాస్లోనే వచ్చింది. ఫ్రెండ్స్తో కానీ మా ఉపాధ్యాయులు కానీ చెప్పడం వల్ల. సో వాళ్ళతో మెయిన్ ఒకటేంటంటే నారాయణ సార్ గారు నైట్ 12 గంటల వరకు ఉండి వెళ్ళిపోయారు. సార్ భయం వల్ల కూడా చదవడం చాలా జరిగింది. సో ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ముందుగా మన గురువులకు నమస్కారం. మాది గురువనపేట విలేజ్. నా పేరు వచ్చేసి గుడిగ రమేష్. నాకు 2 బాబులు. నేను చేసే వర్క్ కూడా కాదు. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి ఇప్పుడు నాన్నగారు జూనియర్ లైన్మెన్గా చేస్తున్నారు మహబూబాద్ జిల్లాలో. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సైలెన్స్. నాకు 3 పిల్లలు. పెద్దబాబు 10th, 2 చిన్న పిల్లలు 3rd క్లాస్ 2nd క్లాస్. ప్రజెంట్ ఈ 10th బ్యాచ్ ఎస్ఎస్సి 2002-03 బ్యాచ్ టీచర్స్ అందరికీ, అలాగే మా ఫ్రెండ్స్. నా పేరు పచ్చిమల్ల స్వామి గౌడ్. నాది రసలాబాద్. నేను ప్రజెంట్గా మొన్నటిదాకా సర్పంచ్గా చేసిన. నేను గత 18 సంవత్సరాల నుంచి అంటే నా చదువు 10th వరకు చదివిన తర్వాత నేను కాంట్రాక్ట్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నా. ఈ కాంట్రాక్ట్ లైసెన్స్ కూడా ఉంది గవర్నమెంట్ది. పని ఉంటే కూడా చేస్తా, ఎవరు ఇచ్చిన చేస్తా తెలియదు. నా ఫీల్డ్ అది. నాకు 3 2 అబ్బాయిలు, 1 పాప. ఒక బాబు 5th క్లాస్, ఒక బాబు 3rd క్లాస్. పాప ఇప్పుడు చిన్న పాప 2 years. నేను ఇక్కడ అందరికీ తెలుసు. వాస్తవానికి ఈ ప్రోగ్రామ్కు చాలా రోజులు అనుకుంటున్నాం, కానీ ఈ రోజు కలిసి వచ్చింది మా అందరికీ సహకరించిన వారందరికీ కూడా, ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇట్లా కలవడం అనేది మనకు సంతోషం. ఎప్పటికీ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరం చాలా దూరంలో ఉన్నారు. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఉండవచ్చు, కానీ ఇక్కడికి వస్తే ఈ ఒక్క రోజు ఈ హ్యాపీనెస్ మనం ఎన్ని డబ్బులు పెట్టినా దొరకదు. కనుక ఇక్కడ కలవడం చాలా హ్యాపీ. ఇది లైఫ్ టైం మనకు గుర్తుండిపోతుంది. ఈ స్వీట్ మెమోరీస్ కోసం వచ్చిన మీరందరికీ కూడా నాకు 2 పాపలు. పెద్ద పాప వచ్చేసి 4th క్లాస్, చిన్న పాప యూకేజీ. నేను కూడా హైదరాబాద్లో మొత్తం ఒక ఫీల్డ్ ఆఫీసర్ని. థ్యాంక్ యూ. నా పేరు వేణుగోపాల్. 10th వరకు ఇక్కడనే చదువుకున్నాం అందరం. చాలా సంతోషంగా ఉంది. నాకు 2 పిల్లలు. పాప 1st క్లాస్, బాబు LKG. నేను ఫార్మర్గా చేస్తున్నాను.
వర్షం ఉంది, వ్యవసాయం చేసుకుంటాం, హ్యాపీగా ఉన్నాం. ఆర్సీను తపస్సులు కాంచరా హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీ రమేష్. నాకు ఒక బాబు, నేను హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తున్నాను. ఇద్దరు పాపలు, ఒక పాప 5th క్లాస్, ఇంకో పాప 2nd క్లాస్. నేను చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా, దాంతో హ్యాపీగా జీవనం నేను సాధారణ ఫ్యాకల్టీగా చేసుకుంటున్నాను బిజినెస్. నాకు ఇద్దరు పిల్లలు, పాప 3rd క్లాస్, పాప 1st క్లాస్. బాబు 6th క్లాస్లో, అమ్మాయి వచ్చేసి 8th క్లాస్లో. సినిమాలో బాబా షాప్ పనిచేస్తాను. నా పేరు సతీష్. నా పేరు సతీష్. సార్ నా పేరు సతీష్ సార్, డిపార్ట్మెంట్లో దేశం అంతా చివరికి పోలీసు కొరియర్కి వచ్చి ఉపాధ్యాయ బృందానికి పాదాలు. అలాగే నా తోటి మిత్రులకు అందరికీ హృదయపూర్వక వందనాలు. ఇలాగే మరోసారి కూడా మనం జరుపుకోవాలని కోరుకుంటే. నా పేరు బోరుగు స్వామి. నేను ఇంటర్మీడియట్ వర్క్ చేశాను. నాకు ఒక పాప కూడా విదేశంలో 6th క్లాసు. వ్యవసాయం చేసుకుంటూ, బిజినెస్ చేసుకుంటూ హ్యాపీగా పని జీవిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉపాధ్యాయ బృందానికి నా హృదయపూర్వక వందనాలు. నా పేరు నరసింహ. మా తపస్పల్లి నెక్స్ట్ ప్రశాంత్, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో ఖచ్చితంగా చెప్పాలి. క్లాస్ వరకు చదువుకున్నాను. పరిస్థితి బాగాలేకపోతే మహారాష్ట్రకి వెళ్ళాము. అక్కడ వర్క్ చేశాను. ఇక్కడ హైదరాబాద్కి వచ్చాను. మ్యారేజ్ అయిపోయింది. నాకు 3 అమ్మాయిలు. ఇప్పటికైతే ఇబ్బందిగా లేదు, బాగానే ఉన్నాయి. సైలెంట్ ఉండాలి, మాట్లాడేది వినపడాలి. నెక్స్ట్ జీనో. థ్యాంక్ యూ. అందరు అంకుల్స్ అయితే మాట్లాడాలి, అంకుల్స్ కాకుండా సైలెంట్ ఉండాలి. అందరూ ల్యాబొరేటరీలో జూనియర్ మెడికల్ చేస్తున్నాను. హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు, ఒక పాప 7th క్లాస్, ఒక పాప LKG. హైదరాబాద్లో ల్యాబొరేటరీలో ఉంటున్నాను. అస్సలు మాట్లాడదు. నమస్కారంలో, నా పేరు కనకేడ, మా తపస్పల్లి. నాకు 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి 5వ క్లాస్, చిన్న అబ్బాయి 4th క్లాస్. నేను అగ్రికల్చర్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. సో మిమ్మల్ని నవ్వించడం కోసం అలా చెప్పాడంట, చూసారా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం ఫాస్ట్గా రావాలి, సమయం చాలా తక్కువ రావాలి. సో అందరూ సైలెంట్గా ఉండాలి. ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేస్తారు. నా పేరు లక్ష్మణ్. నేను గడవ వ్యాపారం చేస్తున్నాను. నా కొడుకు
థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఉపాధ్యాయులు ఎవరు రాలేదు. ఉపాధ్యాయులు అయితే నారాయణ రెడ్డి గారు, తర్వాత ఇంకెవరు సదానందేశ్వర్, లక్ష్మణ్ సార్, రమణ సార్, వెంకటరమణ సార్. ఇది కాకుండా మమ్మల్నే కాకుండా అంతకన్నా ముందు పనిచేసిన ఉపాధ్యాయులంతా మీరు ఆహ్వానించినందుకు నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఉపాధ్యాయుల పట్ల ఇంత అభిమానం ఉన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. మనకు తెలిసినటువంటి డాక్టర్ నర్సయ్య గారు, తర్వాత సార్ పనిచేసారు, తర్వాత నరసింహ సార్, వేణుగోపాల్, కృష్ణ సార్. అయితే నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు వచ్చేది ఉండే ఇస్తే బాగుంది. ఎందుకంటే ఉపాధ్యాయులు తప్పకుండా ఈరోజు విద్యార్థులు అలాంటి విద్యార్థులు ఈరోజు చేస్తున్నారు, సన్మానిస్తారు, సంతోషంగా ఉంటారు వాళ్ళతో. కాబట్టి వాళ్ళు వస్తే బాగుందనిపిస్తుంది. తర్వాత నేను ఈ పాఠశాల మైనాపూర్ హై స్కూల్కు హెడ్ మాస్టర్గా వచ్చాను ప్రథమంగా. ఎక్కడ నుండి అంటే నేను నా ప్రమోషన్ ఖమ్మం జిల్లాకి ఇచ్చారు. ఖమ్మం జిల్లాకి ఇస్తే ఖమ్మం జిల్లాని క్యాన్సల్ చేసుకొని నా అంతా నేనే మినిస్టర్ ద్వారా ఫైనల్ చేసుకొని వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత నేను మీ పట్ల మాత్రం కఠినంగానే వివరించాను అనుకుంటున్నా. కఠినంగానే వివరించిన. ఎందుకంటే నాకు అంతకుముందు అనుభవం ఉంది. దాదాపు ఒక 30 సంవత్సరాల అనుభవం ఉంది అంతకుముందే నాకు. స్టూడెంట్స్గా, హెడ్ మాస్టర్గా, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా, స్కూల్ అసిస్టెంట్గా, తర్వాత వివిధ హోదాలలో అంటే ఎస్ఎస్సీ రెగ్యులేషన్ అలాగే ఉండేటట్టు చూసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నా మొదటి స్టూడెంట్స్కు ఆశిస్తున్నాను. నేను 1998లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టి డైరెక్ట్ అన్నపూర్తిగా వచ్చినాను. రాగానే ఫస్ట్ బ్యాచ్ 6th క్లాస్ మీకు ఉపాధ్యాయునిగా క్లాస్ టీచర్గా అది ఏర్పాటు చేశారు. మీకు కొత్తగానే అప్పుడు హై స్కూల్ నాకు అసలు టీచింగ్ గురించి కొత్తగా ఏమవుతుందో మీరు ఎట్లా చెప్పాలని నేను ఆ సంగీతంతో 2-3 సంవత్సరాలు పనిచేసినాను. ఎక్కడున్నా కానీ మీ జ్ఞాపకాలు నాతోనే ఉంటారు. మీరు ఉన్నతంగా ఎదగాలని, పెద్ద పెద్ద కార్యాలు చేపట్టి అన్నింటిలో సక్సెస్ కావాలని, మీరు మీ పిల్లలు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వేదికను అలాగే ఇక మీరు పొరపాట్లు వస్తున్నట్టుంటాయి. ఒకవేళ మేము మీ ఏజ్ ఉన్నప్పుడే నేను వచ్చిన ఇక్కడ అప్పుడు మీరు చెప్తున్నారు నేను నా పేరు మా పిల్లలకి అప్పుడు నేను చెప్తే కూడా ఇదే విధంగా చెప్తున్నాను. నా పేరు చెప్పి మా పిల్లలు 3rd క్లాస్, 2nd క్లాస్, 1st క్లాస్ అట్లా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఏ ఏజ్లో వచ్చినానో మీరు అదే ఏజ్లో ఉన్నారు. నరసింహ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఎప్పుడు కలుస్తూ ఉంటాం మేము. అప్పుడప్పుడు మా ముచ్చట్లను పెట్టుకుంటాం ఉపాధ్యాయులే అన్నీ కూడా. మరి వారి దగ్గర పనిచేసేటువంటి భాగ్యం నాకు దొరకలేదు. నేను పోవడం వారు రావడం జరిగింది. అదేవిధంగా నా ప్రియతమ మిత్రుడు లక్ష్మణ్ గారు వాళ్ళు వచ్చిన తర్వాత 3 నెలలకు మాత్రం నేను జనవరి 1 నాడు రిలీవ్ కావాలని వేణు సార్ నేను జనవరి 1 నాడు 2002 జనవరి 1 రిలీవ్ అయ్యి పెద్దరాజుపేటలో జాయిన్ కావడం జరిగింది. ఇక మిగతా మిత్రులందరికీ రామనాథ సార్ వీళ్ళందరికీ కూడా వేణు సారు నేనైతే ఇక్కడనే కాదు పెద్దరాజుపేట కూడా ఒక దగ్గర పనిచేసినాం. ఒకటే ఆర్డరు, ఒకటే అన్ని. తర్వాత నారాయణ సారు, నరసయ్య సారు, జనార్దన్ సారు, చిరకాల మిత్రులు వీళ్ళందరికీ కూడా నా యొక్క శుభాభినందనాలు. వారందరికీ కూడా ఈనాడు కలుసుకున్నందుకు మహదానందంగా ఉంది, ఆత్మీయంగా ఉంది, ఆనందంగా ఉంది. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఇంతమంది ఉపాధ్యాయులు మళ్ళీ కలుసుకున్నందుకు. ఎప్పుడు కూడా ఒక్కొక్కరు కలుస్తాను తప్ప. తర్వాత ఇక నా ప్రస్థానం ఏంటంటే
79 మార్చి అపాయింట్ అయినా నేను ఎక్కడ రామవరంలో. అక్కడ ఒక 13.5 సంవత్సరాలు ఒకటే స్కూల్లో చేశాను. అక్కడ ఒక 8 సంవత్సరాల తర్వాత ఒక మండల్ స్టార్ట్ అయినా. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అదే విలేజర్స్ పెద్ద స్ట్రైక్ చేసి వాళ్ళు స్కూల్ బంద్ పెట్టి వితిన్ 1 మంత్ మళ్ళీ నన్ను రామవరం తీసుకోవడం జరిగింది. అక్కడ నుండి అది రామవరం అనేది కరీంనగర్ జిల్లా. మన జిల్లాకు రావాలనే తపనతోటి బైరాన్పల్లి మాది, బైరాన్పల్లిలో పోస్ట్ ఉంది, దాని పక్కన ఉన్నటువంటి రేవర్త్లో పోస్ట్ ఉంది. అయినా నేను అక్కడికి కాకుండా ఎందుకో నాకు అయినాపూర్ రావాలనిపించింది, అయినాపూర్ రావడం జరిగింది. అయితే నేను రామవరం నుంచి వచ్చినప్పుడు అయినాపూర్ అంటే యమపురి అన్నారు ఆ మాట. అంటే యమపురి కాదు, యమపురి నుండి కూడా బయటకు వస్తా నేను అని చెప్పడం జరిగింది మా స్టాఫ్కు. అక్కడ వాళ్ళు చాలా బాధపడ్డారు వెళ్ళినప్పుడు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత 92 సెప్టెంబర్లో అయినాపూర్ రావడం జరిగింది. 92 సెప్టెంబర్ నుండి 2002 జనవరి మీ ఊళ్ళోనే, మీ అందుబాటులోనే, మీ బస్ స్టాండ్ దగ్గరనే 5 ఏళ్ళు కిరాయి ఉండి ఇక్కడనే ఉండడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా నాకు ఇంచుమించు అందరూ కూడా తెలిసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మిత్రులే. వాళ్ళు ఎప్పుడూ నేను ఉపాధ్యాయులాగా వాళ్ళ దగ్గర పోలేదు, ప్రతి ఇంటికి తిరిగాను. అయితే మీరు అందరూ ఏంటంటే నేను 10th వరకు మీకు లేవు. 2002 జనవరి అంటే మీరు 9th అనుకుంటా, 9th క్లాసులో మీ నుండి విడిపోయినాం. అయినా కూడా మమ్మల్ని గుర్తించుకొని ఈ ఆత్మీయ సమ్మేళనానికి మన ప్రేమపూర్వకంగా అందరి ఆత్మలు ఒకే విధంగా ఒక జ్యోతిలాగా వెలిగే విధంగా మీరందరూ పిలిచి మమ్మల్ని గుర్తించి పిలిచినందుకు మీ అందరికీ కూడా విద్యార్థి లోకానికి, అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇప్పుడేమన్నారు మీ అందరికీ, మీరు ఎప్పుడు మాకు అమ్మాయిలు అబ్బాయిలు. కాబట్టి మీకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు. తర్వాత ముఖ్యంగా నేను 9th, 10th, 8th మాత్రమే ఎక్కువ చెప్పడం జరిగింది. 6th క్లాస్కి అనేది పోవడం జరగలేదు. అందులో కూడా తెలుగు, మ్యాథ్స్ ఇకేం చెప్పాలి. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ అనగానే నాకు స్టార్ట్ అయితలేదు, నాకు స్టక్ అయితలేదు. అయితే తర్వాత ఏమైందంటే 6th క్లాస్ పిల్లలు కొంచెం అల్లరి చిల్లరగా ఉన్నారు. ఎందుకంటే 5th నుండి వచ్చింది. మరి వాళ్ళని కంట్రోల్ చేయడానికి మా వేరన్న కరెక్ట్, ముచ్చట పెట్టడానికి, చెప్పడానికి. అందుకని ఆయన 6th వేసినాం. నిజంగా కూడా టైం టేబుల్ తయారు చేసేది నేనే, ఆ విధంగా చేస్తుంటే తర్వాత కొద్దిగా మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి 7th క్లాస్ టీచర్గా తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం కాదు, ఆ తర్వాత మరి 10th పోయింది. మరి ఈ విధంగా అంటే ఒక ఉపాధ్యాయుడు పిల్లలను ఏ విధంగా కంట్రోల్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి పరచాలి అనేటువంటి ఒక ప్రణాళిక ప్రకారం ఆ విధంగా ముందుకు పోయింది. మరి ఈనాడు ఉపాధ్యాయులు అది లోపించేదా అంటారు కానీ ఉపాధ్యాయులు మాకు తెలియదు. అప్పుడు మాత్రం ఆ విధంగా అంటే ఒక 2 సంవత్సరాలు 7th కంట్రోల్ అయినాక 8th, 9th మళ్ళీ ఫ్రీ అవుతారు, మళ్ళీ 10th వచ్చినాక స్టైట్. మరి ఈ విధంగా చేయడానికి మేము ముందుకు వచ్చినాం. మరి ఎన్నోసార్లు మిమ్మల్ని అందరినీ ఎంత కోపడ్డానో, కొట్టినో, ఏం చేసినో, కానీ మీరందరూ మాత్రం నాకు చాలా దగ్గరగా ఉన్నారు. ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలైనా మమ్మల్ని మర్చిపోకుండా 2002 24 22 ఇయర్స్ అంటే 22 ఇయర్స్ కింద విడిపోయినటువంటి మమ్మల్ని మళ్ళీ పిలిచి ఇప్పుడే కలిసినామా, ఇప్పుడే 2002 అన్నట్టుగా మీరు తీసుకొచ్చారు. కాబట్టి నాకు చాలా సంతోషంగా. ముఖ్యంగా నిజంగా కూడా నా సర్వీస్ మొత్తం తెలుగు మ్యాథ్స్ తప్ప ఇంకోటి చెప్పాలి, తెలుగు మ్యాథ్స్ తప్ప ఇంకోటి చెప్పాలి. సర్వీస్ మొత్తం ఏంటంటే ఇక్కడే కాదు, రామవరంలో కూడా 9th, 10th ఆడ కూడా అది. అక్కడి నుంచి ఇక్కడి నుంచి పెద్దరాజుపేట పోయినాం. పెద్దరాజుపేటకు UPS అప్పుడే 6వ తరగతి స్టార్ట్ అయింది. మరి మేము పోవడానికి కారణం ఏంటంటే 8 సంవత్సరాలు ఒక స్కూల్లో ఉంటే మాది ఎక్కడైనా వేయచ్చు, మరి ఎక్కడనో అయితే మేము వెళ్ళిపోవాలని సార్ నేను అనుకొని ఇక్కడి నుంచి అప్లై చేస్తే వరంగల్ పోయి అక్కడి నుంచి పెద్దరాజుపేటకు రావడం జరిగింది. ఆడికి పోయేసరికి 6వ తరగతి వరకే ఉన్నది. అక్కడ నేను తుమ్మ చెట్టు కింద ఒక గుర్తు చేసుకొని 1st క్లాస్ స్టూడెంట్స్ కూర్చోబెట్టుకున్నాను. మన గురువు గారు వచ్చారు, జనార్దన్ సార్. ఆహా సూపర్ ఉన్నదే, 10 లెస్ ఉన్నది చెత్త ఒకటి, సూపర్ ఉన్నదే, నీకు తగ్గట్టు ఉన్నది అన్నాడు. అంటే
ఆ విధంగా అంటే 1వ తరగతి కానీ ఏది కానీ మనం ఆకస్మికగా మన పిల్లలకు చదువు చెప్పాలనేటువంటి బాధ్యత రావడం జరిగింది. మరి ముఖ్యంగా మనం పెద్దలైన గౌరవంతో ఉండాలి, ఉన్నట్టుగా ఉంది. అయితే ఒకటి ఏంటంటే గురువులో మీరు ఏ విధంగా ఇంతమంది టీచర్ని రీప్లేస్ అనేది మనం చేయలేము. కంప్యూటర్స్ వచ్చాయి, టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది. డెవలప్ అయినప్పటికీ కూడా టీచర్ని రీప్లేస్ చేయడం సాధ్యం కాదు. నేను సదానందీశ్వర్. ఎందుకో సదానందం అనగానే ఆనందమే ఉంటుంది అందులో, అఫ్కోర్స్. ఎందుకు ఏదనేటువంటి దాంట్లో కూడా సదానందీశ్వర్. థ్యాంక్ యూ 1.5 ఇక్కడికి అందరూ 22 సంవత్సరాల కాలం గిర్రున్నదికి ఒక క్షణం వల్ల నేను అసలు ఈ మధ్యలో గ్యాప్ ఏం లేదో అనిపించింది. కానీ మీరు పెద్దగా అందులో ఇక్కడ అశోక్ సార్ అట్లాగనే ఉన్నాడు, సార్ అట్లే ఉన్నారు. మేము వచ్చినప్పుడు ఇప్పుడు ఆ చనువు ఉన్నది. కానీ వాస్తవంగా చెప్పాలంటే 2002 నవంబర్లో నేను ఇక్కడికి వచ్చాను, November 1. అప్పుడు నేను ప్రైమరీ స్కూల్ నుండి ఇక్కడికి వచ్చాను. నెట్ వే పడ్డ వాస్తవంగా. ఈ అయినాపూర్ కనుక దొరకకుంటే నేను అసలు తుపాకులు కూడా పెట్టాను. ఈ డివిజన్లో మొత్తం ఈ ఒకటే ప్లేస్. మా అర్థానికి కూడా తెలుగు పండితురాలు ఇక్కడ అగ్నిపేటలో చేయడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ తీసుకోవాలి. ఇది లేదు అని అంటే బంగాపేట ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి అసలు ఇది దొరకడమే కష్టం, దొరికింది. ధన్యవాదాలు. మళ్ళా చరిత్రలు అంటారు కదా, ఇప్పుడు నరసింహ సార్ చెప్పినప్పుడు మ్యాథ్స్ పిల్లల క్వశ్చన్ చరిత్ర గుర్తుల కాలం స్వర్ణయుగం అంటే నాకు అయినాపూర్ అంతకన్నా ఎక్కువ. ఎందుకంటే పనిచేసింది 3 ఇయర్సే, కానీ ఆ 3 ఇయర్స్ తర్వాత స్టిల్ రిలేషన్స్ మా ప్రతి ఒక్కరం దగ్గర ఆల్మోస్ట్ ఆల్ కంటిన్యూస్ టచ్లోనే ఉంటాం. సో ఇక్కడికి నేను వచ్చేటప్పుడు కొంచెం భయపెట్టించాను. ఎందుకంటే ప్రైమరీ స్కూల్ నుండి వచ్చిన రాగానే మీరు ఇక్కడ యూనిఫామ్ ఉంటుంది అని ఫస్ట్ తెల్ల బట్టలు వేయాలి అని అర్థం కాదు. ఎందుకంటే అప్పుడు యోగులకు వచ్చిన తెల్ల బట్టలు వేయాలి అన్నారు. మేము వచ్చేటప్పుడు కట్టేది. ఎందుకంటే అప్పుడు యోధులు నేను ఇంతకుముందు అన్నట్టు ఇప్పుడు మా సార్ల పేరు ఎత్తచ్చు. కానీ నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో కూడా ఈ ఏరియాలో కూడా ఎవరైనా కూడా పెద్ద సార్ అన్నా నేను చేసుకునేది ఏంటంటే నరసింహ సార్ మీకు ఎట్లయితే ఫౌండేషన్ ఇచ్చాడో నేను కూడా నేర్చుకున్నది మా పెద్ద సార్, అదేవిధంగా అశోక్ సార్. ఎందుకంటే మ్యాథ్స్ అనేటంటే నేను ఒక పిల్లర్ కోర్స్గా భావిస్తాను. టెక్నాలజీ ఇంతకుముందు ఎట్లయితే నాణ్యతలో దానికి కావాల్సినటువంటి గ్రిప్ అనేటువంటి అక్కడి నుండే వస్తుంది. నేను అయినాపూర్ నుండి వెళ్ళేటప్పుడు కూడా ఈ అయినాపూర్ ఏమన్నా కొంచెం విద్యాపరంగా మీ పరంగా రుణపడి ఉన్నది ఎవరు అంటే అశోక్ సార్ అంటారు. ఎందుకంటే సార్ ఇప్పుడు కొండ్రవెల్లి మల్లన్న సన్నిధిలో ఉన్నాడు, నాకు తెలిసి అయితే మొత్తం ఇప్పుడు కొండ్రవెల్లిలో ఉన్నాడు, ఇక్కడే ఉన్నారు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నాడు. కాదంటే ఇప్పుడు కంగ్రాచులేషన్ సార్, మాతోటి వర్క్ చేసి మొత్తానికి మా ఒక ఉన్నత పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయులు మీరందరూ కూడా అభినందించాలి. సాధిస్తూ వరకు మన కొండ్రవెల్లి మండలంలో కూడా ఎంఏఓగా చేసిండ్రు, ఎంఎన్ఓగా చేసిండ్రు. అదేవిధంగా ఇప్పుడు ఒక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు. థ్యాంక్ యూ 1.5. నేను మీకు చేసింది నవంబర్లో వచ్చిన జస్ట్ 1 మంత్ రాగానే నేను కూడా ఇక నా ప్రశ్నకు వస్తే మీ మిస్సెస్ కూడా టీచర్ మీకు తెలిసినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక పాప అంటే 20-21 సంవత్సరాలు తను బీడీ కంప్లీట్ చేసింది. ఎంఎస్ కోసం అబ్రాడ్ వెళ్ళి బాబు ఇంటర్మీడియట్ ఇప్పుడు బీటెక్ వెళ్ళడం సిద్ధంగా ఉన్నాడు. అంతా చాలా అంతా తిరిగిపోయినామా. మేము కూడా ఆల్మోస్ట్ ఆ దగ్గర ఇంకొక స్కూల్లో కూడా మా సర్వీస్ కూడా కావస్తా ఉంది. వెల్కమ్ సురేందర్ రెడ్డి సార్, వెల్కమ్. సో సార్ రావడం మేము వెళ్ళడం జరిగిపోయింది. చాలా
దొరుకుతున్నారు. కానీ మీ పిల్లలు అక్కడ లేరు, వచ్చే పిల్లలు కూడా అక్కడ చాలా మంది రికగ్నైజ్ చేసినాను. చూస్తాను. థ్యాంక్ యూ సార్. అంతరించిపోతున్నటువంటి మానవ సంబంధాన్ని ఎలా పెంపొందించుకోవాలి? వేదిక మీదటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళన మహోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనాలు. అదేవిధంగా ఈ ఐనాపూర్ అనేది ఒక ప్రత్యేకత. నేను స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ మీద ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మీరే కాదు, విద్యార్థులుగా మేము ఉపాధ్యాయులు కూడా ఒక డిసిప్లిన్ నేర్చుకున్నాం. ఎందుకంటే మీ గ్రామస్తులు అంటే మీ పేరెంట్స్ కూడా ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయుల మీద దృష్టి పెట్టి మంచిగా బోధించాల్సినటువంటి క్రమశిక్షణ మాలో ఉంటే మేము కూడా కష్టపడి ప్రిపేర్ అయ్యి మంచిగా విద్యార్థులకు బోధించాలనేటువంటి లక్ష్యంతో మేము ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ డిసిప్లిన్ అనేది మాకు అన్ని బతకనేస్తాడు, ఉపాధ్యాయులు బతుకు తెరువు నేర్పుతాడు. మనం ఒక జ్ఞానాన్ని సంపాదించుకొని ఎలా బతకాలి, ఎలా ఏ ఉద్యోగం చేయాలి, ఎలా సంపాదించాలి, ఎవరు మన పిల్లలు మనం ఎలా బతకాలని నేర్చుకుంటాం. ఆ డిసిప్లిన్ క్రమశిక్షణ అనేది ఉపాధ్యాయులు యథా రాజా తదా ప్రజ, ఉపాధ్యాయుల ప్రవర్తన బట్టి మీరు కూడా కొంత అనుకరిస్తారు. ఇది అనుకరణ కంపల్సరీ ఉంటుంది. మేము ఆ డిసిప్లిన్ తోటే మీరు కూడా ఈ డిసిప్లిన్ మీకు వచ్చిందని కూడా మేము అనుకుంటున్నాము. మరి మీ ఐనాపూర్లో ఇప్పుడు చెప్పేటువంటి సాధనతో లేనట్టయితే మన విద్యా బోధన అనేది మనం విద్యను అభ్యసించి నీ రైటింగ్ బాగుంటుందమ్మా, నువ్వే రాయాలి ఖచ్చితంగా, నీకు మంచి స్కోరింగ్ వస్తుందమ్మా అని నన్ను కాలు పైకి పెట్టి సర్జరీ చేసి కాలు పైకి పెడితే స్పెషల్గా వెహికల్ మాట్లాడి నన్ను గౌట్ కాలేజీలో నా సెంటర్ పడితే అక్కడికి నన్ను తీసుకెళ్ళి ఎగ్జామ్స్ రాపించారు. చాలా థ్యాంక్ యూ సార్. మీరు అలా రాపించారు కాబట్టి ఈరోజు మీరు మాకు ఏ విధంగానైతే విద్యాబుద్ధులు నేర్పించారో ఇప్పుడు నేను కూడా నా విద్యార్థులకు నేను విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాను సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సభాపూర్వకంగా ఈ టీచర్సే కాకుండా మన హెచ్ఎం సార్ చెప్పడం వల్లనే ఇదంతా జరిగింది. అందువల్ల హెచ్ఎం సార్ కూడా చాలా కృతజ్ఞతలు. మనకు 9-10 తరగతులకి నారాయణ రెడ్డి సారు జీవశాస్త్రం బోధించడం జరిగింది. రిజల్ట్ రాయించాం. సో సార్ని ఒక లోకల్ లీడర్గా మనం ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నా మీద అభిమానానికి గౌరవ పెద్ద స్టేజ్ మీద ఉన్న ఉపాధ్యాయులందరికీ మరియు స్టేజ్ కింద ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులందరికీ, అంటే నాలాగాయింది కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు. శిష్యులు మిత్రులు అయ్యే అట్లా నేను ఒక 2-3 ముచ్చట్లే మాట్లాడతా. నెంబర్ 1, ఎవరో పెళ్ళి అయితే రిసెప్షన్ వచ్చినట్టేమో అబ్బాయిలు ఉన్నారు. తండ్రి బతుకమ్మ అయితే ఎక్కడైతే బతుకమ్మ ఆడడానికి వస్తారో పెద్ద బతుకమ్మ తండ్రి బతుకమ్మ ఆడడం అలా అమ్మాయిలు ఉన్నారు. అలాంటి చాలా మస్తు సంతోషం అవుతుంది. ఎందుకంటే మనం పెళ్లి కాడ కూడా ఇంత మంచి కూడా కోవచ్చు. ఒకే తీరిగా టోటల్ ఒకే తీరు. ఇంతకుముందు చాలామంది చెప్పారు మన సంస్కృతి సాంప్రదాయం టోటల్గా దాన్ని ఏమంటారు అచ్చుబుద్ధిగా తీసుకొని వచ్చిన ఈ హాల్కి. తర్వాత పిల్లలు కూడా నేను లోకల్ కాబట్టి నాకు పెద్ద పట్టించుకోరు, అయినా నేను మన బడిని ఏది తీసుకపోవడం దానికి ఉద్దేశంతో 10% కావాలని చాలా కష్టపడము. సబ్జెక్టు ఎంతమంది వాళ్ళందరూ కూడా భయానికో భక్తితో మీ మీద ఉన్న ప్రేమతోటో మొత్తానికి అయితే నన్ను దిగ్తో కొట్టో మిమ్మల్ని అందరినీ మంచి చేసింది. అందుకు వాళ్ళకి కృతజ్ఞతలు. స్టాఫ్ చాలా బాగుండే. మేము వచ్చిన తర్వాత ప్రగతి శుభోదయ అట్లాంటి స్కూళ్ళకి మొత్తం మంది వచ్చి మా స్కూల్లో జాయిన్ అయ్యింది. ఎవ్వరు కూడా బడికి పోలే, అంటే ప్రైవేట్ బడికి పోలే. ఇక్కడ కూడా ఎవరున్నా నేను 7th చదివినా 8th చదివినా సార్ని బతిలాడి ఆ రూల్ ఉన్నా లేకుండా పెద్దసార్లు బతిలాడి వాళ్ళకి రమ్మని లాస్ట్ ప్రైవేట్ కూడా కట్టించి పాస్ చేయించుకో, అంటే వాళ్ళు పరీక్ష రాసి పాస్ అయ్యారు. ప్రైవేట్ కూడా కట్టించిన ఇప్పుడు అమ్మాయి చెప్తుంది. అట్లా చాలా గుణాలు కూడా అదే చేసినాం. ఇంకొకటి ఏంటంటే మనోశాస్త్రం ఉంటుంది. సోషల్ చదవాలంటేనే అందరం భయపడతాం. అమ్మో ఇంత లడ్డు బుక్ ఉంటుంది, ఆ బుక్ను మేము చదవలేము, మా వల్ల కాదు, మేము దానిలో రాణించలేము అని మనం అనుకున్నప్పటికీ నేనున్నాను, నేను నేర్పిస్తాను అని ముందుండి మనకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మన సోషల్ సార్ లక్ష్మణ్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. లక్ష్మణ్ సార్ హాలిడే అయినా సరే సరే ఖచ్చితంగా మళ్ళీ చూడగానే విజ్ చేస్తాం. మీరు మాకు సోషల్ చాలా బాగా బోధించారు. మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని వేదికను అలంకరించిన ఉపాధ్యాయ మిత్రులు మరియు ప్రధాన ఉపాధ్యాయులు, మళ్ళీ ఆత్మీయ విద్యార్థులు, మిత్రులు
అలాగే మీరందరికీ ఈరోజు సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నాకు వచ్చినటువంటి అవకాశాన్ని మీరంతా కూడా చాలా చక్కగా చేసినందుకు సంతృప్తి పడుతున్నా. ఇంకొకటి ఏంటంటే నారాయణ సార్ చెప్పిండు, ఈ బ్యాచ్లో ఎవరు కూడా ఫ్రీగా లేరు. అందరూ కూడా ఏదో ఒక వృత్తి వారి వారి జీవనోపాధికి సంబంధించినటువంటిది. సార్ చెప్పాడు ఆల్రెడీ. మీకేమని చెప్పాడు? అందరికీ నౌకర్లు దొరికిన వాళ్ళు ఏదో తృప్తి పడాలి అన్న ఆలోచనలోనే అందరూ ఉన్నారు. నేను సమాజం గురించి మాట్లాడేటువంటి సోషల్ సార్ని కాబట్టి మీరందరూ కూడా సమాజంలో చిన్న పెద్ద వృత్తి తేడా అనకుండా అందరూ కూడా మర్యాదగా మన్ననతోటి మమ్మల్ని అందరికీ ఇక్కడ వాళ్ళ డాడీ పంపించకున్నా సరే వాళ్ళ డాడీకి ఫోన్ చేసి మాట్లాడాలి. ఖచ్చితంగా ఆ పిల్లలు వస్తేనే నేను క్లాస్ తీసుకుంటాను అని మన పట్ల శ్రద్ధ వహించి మనకు సోషల్ బోధించినటువంటి రమణ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. టీచర్స్లకు మరి నేను చెప్పినట్టు మీ శిష్యులందరికీ ఈరోజు మీ అందరికీ ఆత్మీయ సమ్మేళన సందర్భంగా శుభాకాంక్షలు చెప్తుంది. నాకు ఒకటి గుర్తుంది ఏంటంటే 2002-2003 బ్యాచ్ అంటే నాకు జాబ్ వచ్చినటువంటి రోజు. మీరు 10th క్లాస్ అడుగుపెట్టుతోనే నేను సిద్దిపేట కోచింగ్ పోవడం జరిగింది. ఒక 6 నెలలు మీకు 9th క్లాస్ వరకు చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడికి 1995-96 నుంచి నారాయణ సారు సుమన్ సారు వాళ్ళిద్దరే ప్రైమరీ స్కూల్లో ఉండే. సార్ నేను వచ్చి విద్యార్థులు ఫ్రీగా చెప్తా అంటే సారు నారాయణ సారు సుమన్ సార్ కోఆపరేషన్ చేసి నేను విద్యా వాలంటీర్గా చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ రెండు అనేది పాసిబుల్ గొప్ప మంచి పెద్ద అయినటువంటి పండుగ అనుకోవాలి. మీ విద్యార్థుల పండుగ ఇది. ఇంకొకటి, విద్యార్థులు తోడబుట్టిన వాళ్ళు వరుసతో పిలుస్తారు, అన్న తమ్ముడు. కానీ విద్యార్థులు అట్లా కాదు. అది మా అందరికీ అది అప్పటికి సురేంద్ర సార్ హెడ్ మాస్టర్ ఉండే, తర్వాత చాలామంది ఉపాధ్యాయులు ఉండి దాస్ సార్ అని వాళ్ళందరూ చాలామంది ఉపాధ్యాయులు ఉండి వాళ్ళందరూ కొందరు వాళ్ళు ఒకవేళ మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉండి తాత అమ్మమ్మ అయినా కూడా స్టూడెంట్. ఎందుకంటే ఈ లైఫ్ ఈజ్ గోల్డెన్ టైం. స్టూడెంట్ ఉపాధ్యాయులందరికీ నా మనపూర్వక నమస్కారాలు. విద్యార్థులందరికీ శుభాశీస్సులు. నేను దాదాపు
చాలామందిని గుర్తుపడుతున్నాను. ఇంకా కొంతమంది మారిపోయింది, గుర్తు రావడం లేదు. కొంతమంది అయితే నాకు చాలా టచ్లో ఉన్నారు, ఒక 8-9 మంది వరకు. మధ్యలో కలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళనైతే ఇంకా మళ్ళీ మధ్యలో కలిసారు కాబట్టి ఇక మర్చిపోలేము వాళ్ళని. ఎంతో శ్రమకు వచ్చి ఈ కార్యక్రమాన్ని మీరు అరేంజ్ చేశారు. అయితే మ్యాథ్స్ చెప్పడం అంటే మీకు ఫస్ట్ బ్యాచ్ నేను మ్యాథ్స్ చెప్పడం అనేది. నేను అంతకుముందు నా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా మ్యాథ్స్ చెప్పలేదు ఎక్కడ. మీకంటే ముందు బ్యాచ్ వాళ్ళకి ఫిజికల్ సైన్స్ చెప్పాను, మీతోటే మ్యాథ్స్ చెప్పాను. స్టేజ్ మీద ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ, అదేవిధంగా ఆల్వేస్ యంగ్స్టర్ నారాయణ రెడ్డి సార్ గారికి, సార్ ఎప్పుడైనా కూడా 20 years లాగానే మాటలు ఉంటాయి. అదేవిధంగా నేను రాను అంటే ఏం చేస్తే ఇంటి దగ్గర అని చెప్పాడు. మన పనున్న సార్ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్తే కూడా నువ్వు కంపల్సరీ రావాలి, వచ్చి చూడాలి, ఇక్కడ మీరు పనిచేసింది కదా. సో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అంటే నిజంగా ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకంటే అందరినీ గ్యాదర్ చేయాలి. చాలామంది వివిధ విలేజ్లలో, వివిధ పట్టణాలలో వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ అమ్మాయిలు అయితే వాళ్ళ హస్బెండ్స్కు మళ్ళీ మాట్లాడి, సో ఎన్నో కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి నేను చాలా తక్కువ టైం నాకు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి అంటే కొంతమంది మిత్రులే ఉన్నారు, కొంతమంది పరిచయం లేరు, చాలా వరకు పరిచయం ఉన్నటువంటి సార్లే, వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ మీ విలువైన సమయాన్ని నేను ఎక్కువగా తీసుకోను. ఎందుకంటే గెట్ టుగెదర్ యొక్క విలువైన అందరు రండి, బయట రండి, బయట ఉన్నారా ఫ్రెండ్స్? అశోక్ సార్,
అల్లికలు గిల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతి క్షణం మహోదయం Happy days, 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 happy days. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు